పిచ్చోని చేతిలో రాయన్న సామెతను ప్రాక్టికల్ గా తిరుపతి పబ్లిక్ కు చూపెడుతుండు కదా ఈ మెంటల్ పిచ్చగాడు. ఇగో చేతుల పెద్ద కట్టె పట్టుకొని రౌడీ గుండగాలు తిరిగినట్టు ఎట్ట తిరుగుతుండో చూడు అటు ఇటు. అగో బండి మీద పోయేటోళ్ళను భయపెట్టిస్తుండు. వట్టిగా గిట్లా బెదిరిస్తే మనమెందుకు చూపెడుతుంటాం గానీ అడిగినప్పుడు బిచ్చం వేయకుండా పుచ్చెలు వలగొడుతున్నట భక్తులై. తిరుపతి కపిల తీర్థం గుడి ఎదురుగా ఉన్న నంది సర్కిల్ తిరుగుతున్నట ఈ మెంటల్ బిచ్చగాడు. చూడబోతే బిచ్చగాడు కానీ చేసేదంతా సైకో పని. మైండ్ సరిగా లేనట్టుంది. వీడిట్లా శానదులు సంధి ఎత్తుండట. ముగ్గురిని గాయపరిచి ఒకరు చనిపోయినారు. ఈ రోజు డబ్బులు లేదంటే కొట్టేదానికి వచ్చేది, అద్దాలు పగలు కొట్టేది, తర్వాత యాత్రికుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. కారు వాళ్ళ దగ్గరికి పోయేది, కత్తి చూపించేది, బెదిరించేది. రోజు ఇదే తతంగాలు ఉన్నాయన. వీడు దగ్గర ఒక 3-4 ఏళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. మరి పోలీసులకు చెప్పిరా అని అన్నా? ఎవరు లేదు, ఎవరికి వెళ్ళలేదు చెప్పలా. యాత్రికులు బెదిరించేది, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది, అదే విధంగా రోజు ఇదే విధంగానే జరుగుతూ ఉంది. చెప్తే బిచ్చగాని మీద కంప్లైంట్ అయింది, బిచ్చం వేస్తే ఈర్రి లేకుంటే ఊకోరే అని పోకిరి సినిమాలు అన్నట్టు ఏడంటుర్రు అని చెప్పి ఆయనతో ఊకున్నట్టుర్రు. కానీ వీడేమో సైలెంట్ గా అడుక్కునే టైపు సినిమా బిచ్చగాడు కాదాయే. సడన్ గా వైలెంట్ గా మారే సైకో టైపు బిచ్చగాడాయే. పాపం వీడు కొట్టిన దెబ్బకు తలకాయ వలిగి దావకాల జీవిడిచినట్ట ఒక 55 ఏళ్ల వయసున్న మనిషి నిన్ననే.